మన ఇండియన్ రైల్వేలో ఇప్పుడు ప్రజెంట్గా అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తాను, 12 లక్షల మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని. అండ్ అందులో 3 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీ ఉన్నాయి. అండ్ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే మన రైల్వే డిపార్ట్మెంట్లో సేఫ్టీ కేటగిరీలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి దాన్ని వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేయట్లేదు అంటే ఐ థింక్ బడ్జెట్ ఇష్యూ కూడా కావచ్చు. అండ్ ఇంకోటి, ఒక వీడియో రాబోతుంది 2 డేస్లో, చైనా వర్సెస్ ఇండియా అని. గైస్, మనలో చాలామంది చైనాని ఒక శత్రు కంట్రీగా చూస్తారు. అది ఒక రకంగా శత్రు కంట్రీయే, కాకపోతే వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారనే విషయాన్ని మీరు గమనిస్తే అమేజ్ అవుతారు. అసలు మన దేశంలో ఇప్పటి వరకు ఐ థింక్ అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తున్నాను, 2 లక్షల కంటే పైగా కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఈ నెంబర్ని మనం చైనాతో కంపేర్ చేసి చైనా దగ్గర 20 లక్షల కంపెనీస్ ఉన్నాయి. 20 లక్షలు ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? అఫ్కోర్స్ చైనాని మనం బీట్ చేయాలని చూస్తున్నాం, టైం పడుతుంది. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం చాలా స్లోగా ఉన్నామని చెప్తున్నాను.